నిన్న వరకు మంచు ఫ్యామిలీ మీద వ్యతిరేకత అనేది ఉండేది జనానికి. ట్రోలింగో, మీమ్సో, నానా హడావిడి. కన్నప్ప సినిమా తర్వాత నేను చెప్పినట్టుగానే చాలా వరకు తగ్గిపోయింది. సరే విష్ణుదేదో కొంత నడుస్తూనే ఉందిలే కానీ ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అకస్మాత్తుగా దిల్ రాజు ఫ్యామిలీ మీదకి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. గేమ్ చేంజర్ సినిమాలకు సంబంధించి ఆ సినిమా ఫ్లాప్ అని తెలియగానే, కలెక్షన్స్ పడిపోగానే నిర్మాత అయినటువంటి ఈ శిరీషు దిల్ రాజు వాళ్ళకి హీరో అయినటువంటి రామ్ చరణ్ కానీ డైరెక్టర్ అయిన శంకర్ కానీ ఫోన్ చేసి ఏం బాధపడకండి, మరలా మంచి ప్రాజెక్ట్ ఉంటే చూద్దాం, లైక్ అవేలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయ్యో భారీ లాసా, భారీగా డబ్బు పెట్టారే పోయిందా, సంథింగ్ లైక్ దట్ ఏదోటి. ఎందుకంటే పైరసీ సంక్రాంతి అప్పుడు ఏంటి ఏకం ఓలకెళ్ళ బస్సులోనే ఎత్తే సినిమా అది, అండ్ ఓలలో వచ్చేసి లోకల్ ఛానల్స్లోనే వేసేస్తే. సో విషయం ఏంటి మరి, ఆ దానిని దిల్ రాజు తమ్ముడు శిరీష్ ఏం చేశాడు, అసలు ఎవడో పట్టించుకోలేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మీరు డబ్బులు అడగలేదంటే ఎందుకు అడుగుతాం, మేము నిర్మాతలం, వన్స్ డబ్బు పెట్టి సినిమా తీసామంటే వస్తే లాభాలు వస్తే పోతే అంతే తప్ప అడుక్కోవటం మాకు తెలియదు అన్నట్టుగా గట్టిగా మాట్లాడాడు. వాస్తవానికి దానిని కవర్ చేయడం దిల్ రాజు నానా తిప్పలు పడుతున్నాడు. ఏ రకంగా, శిరీష్కి మీడియా ముందు రావడం కొత్త, అండ్ అతను ఎలా మాట్లాడేటన్న క్లారిటీ లేదు. అండ్ ఆ తర్వాత అతను క్షమాపణ చెప్పాడు. రామ్ చరణ్ మాకు మా ఫ్యామిలీలో మెంబర్ లెక్క, అతనిని మేము తమ్ముడు లెక్క చూసుకుంటాం, అతను మేము ఎందుకు తప్పుగా మాట్లాడతాం, మా నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్తో ఉంది అని క్లారిటీ ఇస్తూ, నా మాట వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డా, ఎవరైనా మనసు నొప్పించండి, క్షమించండి అని చెప్పేసి శిరీష్ చెప్పాడు, దిల్ రాజు తమ్ముడు చెప్పాడు. అగైన్ మళ్ళీ దిల్ రాజు దగ్గరికి వచ్చేటప్పటికి ఇండస్ట్రీలో ఒక్కొక్కరి గురించి అడుగుతూ ఉంటే ప్రభాస్ డార్లింగ్ అంటూ, మహేష్ ఫేవరెట్ అంటూ, దెన్ ఆది సరే మన అదే జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి నాన్న నాన్నని పిలుస్తానంటూ, కొడాలి నాని ఆయన్ని బృందావన సినిమాలో నాన్న నాన్న అంటే నాకు చాలా నచ్చింది, అప్పటి నుంచి నేను కూడా నాన్న నాన్న అంటానన్నట్టు, బన్నీ లైక్ ఇంకా బాగా క్లోజ్ అని లైక్ అందరి గురించి చెప్తూ రామ్ చరణ్ టాపిక్ వచ్చేసరికి చిరంజీవి గారు అబ్బాయి అన్నట్టుగా చెప్పేశాడు. అంటే ఇండస్ట్రీ అంటే ప్రజెంట్ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నా ఫేవరెట్ హీరో అన్నట్టు, నా స్టార్ హీరో అన్నట్టు, చాలా క్లోజ్ అన్నట్టు, ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు మొత్తం అలా చెప్పుకుని వచ్చి రామ్ చరణ్ దగ్గరికి వచ్చేసరికి దిల్ రాజు ఏమన్నాడు, చిరంజీవి గారు అబ్బాయి అనేసాడు. అంటే ఇంకా నాన్నచాట బిడ్డ అన్నట్టు, లేదన్నప్పుడు అతను ఇంకా స్టార్డమ్ రాలేదన్నట్టు, లేదన్నప్పుడు ఆయన మాతో కలవడు, మొత్తం చిరంజీవి గారు అబ్బాయి అన్నట్టు ఉంటాడు అన్నట్టు, లైక్ ఈ వేళ నెగిటివ్ వెళ్ళిపోయింది. బట్ రియాలిటీ ఏంటి, ఇప్పటికే రామ్ చరణ్ అంటే చిరంజీవి అంటే రామ్ చరణ్ అంటే ఇప్పటికి చాలామంది చూస్తారు. పాప ఆయన అది చెప్పాడు. ఈలోపు శిరీష్ వచ్చేసి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినా సరే జనాన్ని కాలుతుంది. ఎందుకు, ఆల్రెడీ గేమ్ చేంజర్ లాంటి ఒక దిక్కుమాల సినిమాని రామ్ చరణ్కి ఇచ్చింది మీరు. ఎన్నో సినిమాలకు సంబంధించే స్క్రిప్టులు విని తీసి ఉన్నటువంటి మీకు గేమ్ చేంజర్ సినిమా విషయంలో శంకర్ చేసిన తప్పులు మీకు తెలియదా? దెన్ రామ్ చరణ్ వచ్చేసి త్రిబుల్ తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ మీ చేతికి ఇస్తే మీరు చేసేది ఇదే. రేపు పెద్ద సినిమా రిలీజ్ అవటం వరకు ఈలోపు ఆయన ఏదైనా చెప్పుకోవాలంటే త్రిబుల్ గురించే చెప్పుకోవాలి, సరే గేమ్ చేంజర్ కూడా చెప్పుకోవాలి, ఏమో చెప్పడానికి అని ఫ్యాన్స్ మొత్తం భయంకరంగా ఫైర్ అవుతూ ఉంటే, లేదు ఎక్కడేదో తప్పు జరిగింది, మా తమ్ముడు శిరీష్ అందుకే మీడియా ముందుకు రాడు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నేను మొదట ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నా, స్పేర్ పార్ట్స్ అవి, మా తమ్ముడు పైపుల బిజినెస్లో ఉన్నాడు, అవి చేసుకుంటూ సినీ ఇండస్ట్రీకి వచ్చాం. సినీ ఇండస్ట్రీలో పూర్తిగా నిలబడిన తర్వాత పోయినా ఉండొచ్చు, ఉండినా పోవచ్చు అనుకున్నప్పుడు బయట వేరే చోట ఇన్వెస్ట్మెంట్లు పెట్టున్నాం. అప్పుడు మా వ్యాపారాలు ఆపేసి ఫుల్ పెద్ద ఇందులో ఉన్నాం. చాలామంది ఒక సినిమా పోగానే రోడ్డుని పడతారు అనుకుంటారు, ఆల్మోస్ట్ మా ప్రతి మన గేమ్ చేంజర్ అప్పుడు అలాగే. కానీ రామ్ చరణ్ దగ్గరుండి మరి ఏం పర్లా సంక్రాంతికి వస్తున్నా కూడా ఇదే రిలీజ్ చేయండి, సంక్రాంతికి గేమ్ చేంజర్ ఉన్నా రిలీజ్ చేయండి అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే మేము రిలీజ్ చేసాం. దెన్ సంక్రాంతి కోసం మమ్మల్ని వడ్డేకి ఇచ్చేసింది, రామ్ చరణ్ పుణ్యమే ఇదంతా అని చెప్పేసి మరలా అలా పాజిటివ్గా మాట్లాడినా. ఆల్రెడీ గేమ్ చేంజర్ సంబంధించి ఒక రాడ్ లాంటి సినిమా ఇచ్చారు, అండ్ మోరర్ రాడ్ లాంటి సినిమా ఇచ్చి అది పోయిన తర్వాత బాధలో రామ్ చరణ్ ఉంటాడు. ఆ బాధలో రామ్ చరణ్ మీకు ఫోన్ చేసి మీరు బాధపడకండి, డబ్బులు మరలా వస్తాయి అదని మీకు చెప్పాలా అని చెప్పేసి గట్టిగా వేసుకుంటున్నారు. అంటే రామ్ చరణ్ మంచితనాన్ని మీరు చేతకాంతనంగా చూశారు, అండ్ మరోరు అందరూ తక్కువ చేసి చూపించారు. మీ తమ్ముడు ఏంటి అసలు అట్ట మాట్లాడి అని చెప్పేసి గట్టిగా వేసుకుంటా ఉన్నారు. దిల్ రాజు క్షమాపణ చెప్పినా వదలటంలా, శ్రీ క్షమాపణ చెప్పినా వదలటంలా, అగైన్ అండ్ అగైన్ రామ్ చరణ్ విషయంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి అభిమానులు ఎవరైతే ఉంటారో మొత్తం దిల్ రాజు ఫ్యామిలీని ఏకి పారేస్తూ ఉన్నారు. బట్ ఏ మాట కాబట్టి దిల్ రాజు చాలా తెలివైనడు, అందులో మాత్రం నో డౌట్. ఒక సినిమాకి సంబంధించి స్క్రిప్ట్కి సంబంధించి ముందు చూసుకోండి విషయంలో కానీ
వన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ముందు సినిమా అంతా అయిపోయింది, వీళ్ళకి ముందుగానే ప్రివ్యూలో సమేత చూపిస్తారు, అప్పుడు కానీ ఒక క్లారిటీ అనేది ఉంటుంది. బట్ నిన్న డి సినిమాకి సంబంధించి మంచి విష్ణు చెప్పాడు, ఏమని లేదు సినిమా అంతా ఆడదని చెప్పేసి దిల్ రాజు అన్నాడు అన్నారు, బ్రహ్మాండంగా ఆడింది. తర్వాత ఇప్పుడు తమ్ముడు సినిమా ఉంది, ఈరోజు రిలీజ్ అయింది, సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుంది, బట్ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా బ్లాక్ బస్ హిట్ అన్నట్టుగా చెప్పుకుంటా మళ్ళీ దిల్ రాజు చెప్పాడు, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎందుకో మరి దిల్ రాజుకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత, డెవలప్మెంట్ కార్పొరేషన్ అయినా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ తరఫున పదం ఉంది కదా, అది ఇచ్చాక మనిషి కూసింత మాట తూలుతున్నాడు, ఆ ప్రౌడ్గా ఫీల్ అయిపోతూ కొంచెం ఎక్కడో ఏదో తేడా కొడితే ఇంతకు ముందుగా అయితే లేడని అంటున్నారు. దాని ఎఫెక్ట్ మరి ఏమో సోషల్ మీడియాలో జనాలు మాత్రం మంచి ఫ్యామిలీని పక్కన పెట్టి ఇప్పుడు దిల్ రాజు ఫ్యామిలీని గట్టిగా ఏకి పారేస్తూ ఉన్నారు. బట్ ఐఎమ్ షూర్ దిల్ రాజు చాలా తెలివైనడు, ఈజీగా దాని నుంచి బయటపడతాడు. మీకు ఈ వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మనకు అవతలతో పనున్నా లేకున్నా, ఇది సోషల్ మీడియా యుగం, ఏ చిన్న మాట తేడా పడిందా మొత్తం వైరల్ అయిపోయింది. సో బీ కేర్ఫుల్.